హలో ఎవ్రీబడి, అందరికీ నా నమస్కారం. నేను మీ ఐశ్వర్య. ఈరోజు ఇన్నర్ వర్క్‌లో భయం గురించి మాట్లాడుకుందాం, తెలుసుకుందాం. భయం అనేది మన జీవితంలో మనం కొత్తగా ఏదైనా చేయకుండా మనల్ని ఆపేది ఎప్పుడు కూడా భయమే. కంఫర్ట్ జోన్ నుంచి మనం బయటకి రావడానికి భయపడతాం. ఎగ్జాంపుల్, ఉన్న ఒక మంచి జాబ్ ఉంది. దాంట్లో మంచి సాలరీ ఉంది. దాంట్లో ఈఎంఐ, ఇల్లు గడుపుతుంది. కంప్లీట్‌లీ నేను కంఫర్టబుల్‌గా ఉన్నాను. దీన్ని వదిలి నాకు బిజినెస్ చేయాలి అనే ఐడియా వస్తే ఆ రిస్క్ నేను తీసుకోవాలా అనే భయం వస్తుంది. ఎప్పుడు కూడా ఆ కంఫర్ట్ జోన్‌ని ఎలా ఓవర్‌కమ్ అయ్యి మన సోల్ పర్పస్ గురించి యాక్షన్స్ తీసుకోవాలి అనేదే మనకి భయాన్ని మనం రిలీజ్ చేస్తూ చేస్తూ మనకి తెలుస్తుంది. సమాజంలో కొన్ని కట్టుబాటులున్నాయి. లైక్ అమ్మాయిలు ఇలాగే ఉండాలి, అబ్బాయిలు ఇలాగే ఉండాలి. పెద్దవాళ్ళు ఏం చెప్తారో అది మాత్రమే వినాలి. ఎక్స్‌ట్రా మీ బ్రెయిన్ వాడకూడదు అలా ఇలా అని. సమాజంలో కట్టుబాటులు కొన్ని విషయాల్లో ఉండేది ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కానీ కొన్ని పాత చెడు కట్టుబాటులు ఉండేది. అది మనమే దాని నుంచి ఓవర్‌కమ్ అయ్యి దాని నుంచి బయటకి రావడానికి ట్రై చేయాలి. ఉదాహరణకి ఆహ్, కట్నం తీసుకునేది. అమ్మాయిలు ఇల్లు గడప దాటి బయటకు వెళ్ళి మంచిగా సంపాదించాలి, అలా వెళ్ళకూడదు అనేది. అబ్బాయిలంటే ఇలాగే ఉండాలి, ధైర్యంగా ఉండాలి, ఏడవకూడదు. ఒక మగాడంటే ఇలా ఉండాలి. ఆడవాళ్ళని అదుపులో పెట్టుకోవాలి. కొంచెం ఏవైనా ప్రేమతో భార్యకి భార్య చెప్పిన మాట విన్నా కూడా ఆహ్, అదేంటి సమ్ వర్డ్స్‌ని యూజ్ చేసి అలా భార్య వెనక కొంగు పట్టుకొని వెళ్తూ ఉంటావు. అలా కొన్ని విషయాలు చెప్పి చెప్పి కొంచెం భయం కూడా పెట్టుంటారు ఇలాంటి విషయాల్లో. సో, అలాంటి పాత సంప్రదాయాలు అవన్నీ కరెక్ట్ కాదు అన్న తర్వాత అవన్నీ ఓవర్‌కమ్ చేస్తూ రావాలి. ఇది జస్ట్ నేను ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. శ్రీకృష్ణ కూడా చెప్తారు. సంప్రదాయాలు, కట్టుబాటులు ఉండాలి. కానీ కొన్ని పాత సంప్రదాయాలు చాలా చెడు అయిపోయింది. అది చాలా ఓల్డ్ వెర్షన్ అయిపోయింది అన్నప్పుడు దాన్ని ఎప్పుడు కూడా మార్చుతూ ఉండాలి కాలానికి తగినట్టుగా. బదలావణే జగద నియమ. అంటే మార్పు అనేది జగత్తులో ఒక నియమం అని. ఎప్పుడు కాలానికి తగినట్టుగా కొన్ని విషయాలు మార్పు రావాలి, మారుస్తూ ఉండాలి అని శ్రీకృష్ణ గీత సారంలో కూడా చెప్పారు. ఇంకొకటి, కొత్తగా అలా మార్పులు మన లైఫ్‌లోకి వస్తున్నాయి అంటే ఫస్ట్ మనల్ని ఆపేది నలుగురు ఏమనుకుంటారు? నలుగురు ఏవైనా అనుకుంటే మనల్ని దూరం చేసేస్తే, మనల్ని దూరం పెట్టేస్తే, నేను ఒంటరి వాళ్ళైపోతే అనే భయమే మనకి కొత్తగా ఏది కూడా చేయడానికి మనల్ని ఆపుతుంది. ఎనర్జీ లెవెల్‌లో భయం అనేది 20 స్టార్టింగ్ వెరీ లో ఫ్రీక్వెన్సీ. 20 దాని మార్క్స్ అంతే. చాలా చాలా లో ఫ్రీక్వెన్సీలో ఉండేది భయం. భయం అనేది ఉంటే లైఫ్‌లో మనం ఎప్పుడు ఏది కూడా చెయ్యలేము. ఆధ్యాత్మంలోకి మనం ఎంటర్ అయ్యాము అన్నప్పుడు భయం కూడా రిలీజ్ చేయడానికి స్టార్ట్ చేస్తాము. ఎప్పుడు మంచి మంచి వీడియోస్ దొరకడం గానీ, మన గురువు మన లైఫ్‌లోకి వచ్చి మనల్ని ప్రాపర్ గైడెన్స్‌తో మనల్ని గైడ్ చేయడాన్ని అది జరిగిన తర్వాత భయాన్ని నేను ఎలా ఓవర్‌కమ్ చేశాను అనే స్టోరీ ఇక్కడ నేను చెప్తున్నాను. 2 ఇయర్స్ నేను జస్ట్ భయం మీద వర్క్ చేశాను. 2 ఇయర్స్ నుంచి ప్రాపర్‌గా మా మేడం‌దు ఎన్ని క్లాసెస్ అటెండ్ అవుతున్నాను. నేను ఆహ్, అన్ని నెగటివిటీని ఆహ్, కంప్లీట్‌గా ఓవర్‌కమ్ చేస్తున్నాను. ఒక్కొక్క క్లాస్‌ని అటెండ్ అయినా కూడా దాంట్లో నేను ఒక్కొక్క విషయం మా మ్యామ్ నేర్పారు అంటే, ఉదాహరణకి చెప్తున్నాను. నేను నా మీద ఎంత వర్క్ చేసేదాన్ని అంటే, ఒక్కటి చూపిస్తే 10 నేర్చుకునేదాన్ని. నా మీద వర్క్ చేసి వీళ్ళు ఇలా చెప్పారు కదా! ఇంకా డీప్ వెళ్ళి మెడిటేషన్ చేసి ఇంకా డీప్ వెళ్ళి నా మీద నేను ఎలా వర్క్ చేయాలి? ఏమేమి రిలీజ్ చేయాలి? ఏ విషయంలో నేను తప్పు చేస్తున్నాను అని అలా నన్ను నేను మార్చుకున్నాను. ఐయామ్ వెరీ గుడ్ స్టూడెంట్ అని నాకనిపించింది. నేను చదివేటప్పుడు ఐయామ్ ఎ బ్యాక్ బెంచర్.
నేను స్కూల్లో అంత ఏమి మంచి మార్క్స్ అదేమీ లేదు. అప్పుడు అలా ఉండిన దానికి నేను చదువులో ఏమీ లేదు. నేను అంత గుడ్ స్టూడెంట్ కాదు అనే ఒక ఇల్యూషన్‌లో నేను కూడా ఉండేదాన్ని. కానీ ఇప్పుడు ఐయామ్ వెరీ గుడ్ స్టూడెంట్. ఎందుకంటే మా మ్యామ్ ఒకటి నేర్పిస్తూ ఉంటే నేను నా మీద నేను వర్క్ చేస్తూ 10 నేను నేర్చుకొనుంటాను. హీలింగ్ టైమ్‌లో నేను కంప్లీట్ ఒక షీట్ తీసుకొని వెళ్ళాలి. మ్యామ్ 1 ఇయర్‌లో మీ క్లాస్ అటెండ్ చేసి నేను ఇవన్నీ రిలీజ్ చేశాను, ఇవన్నీ మార్చుకున్నాను అంటే జస్ట్ ఒక 15, 20 మినిట్స్ నేను అదంతా చెప్తూనే ఉన్నాను. జస్ట్ మా మ్యామ్ నోరు విప్పి అలా వింటూనే ఉన్నారు. నేను కంప్లీట్ చెప్పిన తర్వాత ఐయామ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ అని మా మ్యామ్ అన్నారు. మీరిలా అయితే త్వరగా మీరు కోలుకుంటారు. మీ హెల్త్ బాగవుతుంది. మీరనుకున్నది మీరు సాధిస్తారు. మీ మీద మీరు చాలా వర్క్ చేస్తున్నారు. వెరీ గుడ్. యాస్ ఎ గురు నేను ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ అన్నారు మా మ్యామ్. అప్పుడు నాకు స్కూల్లో ఉండేది. నన్ను గుడ్ స్టూడెంట్ అని అనాలి అని. బట్ అప్పుడు నేను మా మ్యామ్‌కి అట్‌లీస్ట్ మా మ్యామ్ అయినా అనాలి అనుకోని వెళ్ళాను. మా మ్యామ్ అన్నారు. ఐ యామ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ అన్నారు. మీ మీద మీరు ఇంత వర్క్ చేశారు. ఐయామ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ అన్నారు. అండ్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ అది విని. ఎందుకంటే అపాయింట్‌మెంట్ కొంతే టైమ్ ఉంటుంది. ఆ టైంలో నేను చెప్పాలి. అప్పుడు ఆమె పొగుడుతున్నా గూడా దాని మీద నాకు కాన్సంట్రేషన్ లేదు. నేను ఇవన్నీ చెప్పాలి. చెప్తూ ఉన్నాను. ఆ తర్వాత గురువు ఇలా ఉంటే శిష్యులు ఇలా తయారవుతాము. థాంక్ యూ మ్యామ్ అని ఎన్ని సార్లు ఆమెని కలిసానో ఆ తర్వాత అన్ని సార్లు యాస్ ఎ గురు నేనెప్పుడు గూడా మా మ్యామ్‌కి థాంక్స్ చెప్తూనే ఉంటాను. తర్వాత ఈ 2 ఇయర్స్‌లో నేను నా భయాన్ని ఎలా ఓవర్‌కమ్ అయ్యాను. చిన్నప్పటి నుంచి నా ఫ్యామిలీలో నేనే ఫస్ట్ కిడ్ అమ్మాయి. నాది జాయింట్ ఫ్యామిలీ. మా ఇంట్లో అమ్మ, నాన్న, మా నాన్నమ్మ, బాబాయిలు, పిన్నిలు అందరూ కూడా నేను ఫస్ట్ కిడ్ దాంట్లోను అమ్మాయిని చాలా ముద్దుగా పెంచారు. చాలా గౌరవంతో కూడా ట్రీట్ చేస్తారు. నా తమ్ముళ్ళు కావచ్చు, నా కజిన్స్ కావచ్చు అందరూ కూడా ఆహ్, అక్క అని అంతే గౌరవిస్తారు. అందరూ నన్నంతే ప్రేమిస్తారు. ఫస్ట్ కిడ్ అని ఇంట్లో పెద్దవాళ్ళందరూ చాలా ముద్దుగా పెంచారు నన్ను. బావిలో కప్పలాగా ఏ కష్టం తాకూడదు. పేదరికంలో పెరిగినా కూడా నన్ను మాత్రం చాలా కంఫర్ట్ జోన్‌లో పెంచేశారు. దాని నుంచి ఒకటి నెక్స్ట్ మా నాన్న చాలా స్ట్రిక్ట్. అబ్బాయిలతో మాట్లాడకూడదు. చిన్నప్పటి నుంచి అంత స్ట్రిక్ట్ మా నాన్న. అబ్బాయిలంటే అబ్బాయి నుంచి దూరంగా ఉండాలి. వాళ్ళతో మాట్లాడకూడదు. చాలా చాలా స్ట్రిక్ట్‌గా పెట్టేవారు. చిన్నప్పుడు మా వటారం ఒక కాంపౌండ్‌లో 7 ఇల్లు ఉండే వటారం మనదుండింది. మా నాన్నమ్మది స్వంత ఇల్లు. సో, దాంట్లో ఆహ్, అక్క నా ఫ్రెండ్స్ అందరూ ఉండేవాళ్ళు కదా! అమ్మాయిల్ని మాత్రమే ఫ్రెండ్ చేసుకోవాలి. అబ్బాయిల దగ్గర మాట్లాడకూడదు. అబ్బాయిల్ని ఫ్రెండ్ చేసుకోకూడదు. మా నాన్న అంత స్ట్రిక్ట్. ఆ భయం నా మైండ్‌లో ఉండిపోయింది. అండ్ ఆ అబ్బాయిలొస్తే నేను రాను అంటే, వాళ్ళొస్తారు నువ్వే వద్దు వెళ్ళిపో అని నన్ను పంపించేసేవాళ్ళు. అంత భయం ఉండేది మా నాన్న అంటే నాకు. అట్ ఎ టైమ్ మా అమ్మకి మనం అంటే న న పిల్లలంటే చాలా నమ్మకం. నేనెక్కడైనా వెళ్ళి వస్తాను అంటే మా అమ్మ వెళ్ళిరా అని చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు వెళ్ళిరా అంటారు మా అమ్మ. బట్ మా నాన్న తోడుగా తమ్ముడిని తీసుకొని వెళ్ళు అనేవారు. మా అమ్మ నువ్వు వెళ్ళిరా అనేవారు. అండ్ చిన్నప్పుడు మా అమ్మ నన్ను నా తమ్ముళ్ళని కూర్చోపెట్టి ఎప్పుడు కూడా మీరేవైనా తప్పు చేసుంటే మాత్రం ఎవరికైనా భయపడాలి. లేదంటే మీరు ఎవ్వరికీ కూడా భయపడాల్సిన అవసరం లేదు. మా అమ్మ మమ్మల్ని అలా పెంచారు. మా నాన్న అలా పెంచారు. అబ్బాయిల విషయంలో మాత్రమే మా నాన్న అంత స్ట్రిక్ట్ ఉండింది. అదర్‌వైస్ మా నాన్న కూడా ఇంకేమి అనేవారు కాదు నన్ను. సో, ఆ భయం నాకెంత ఉండింది అంటే, అబ్బాయిలు ఎక్కువ మంది మగవాళ్ళు ఎక్కడైనా ఉంటే నేను ఆహ్, చాలా భయపడేదాన్ని. వెళ్ళేదాన్ని కాదు. ఆహ్, మగాళ్ళెవరైనా గొడవ చేస్తే నా కాళ్ళంతా గడగడ గడా అనేది. అంత భయం నాకు. కానీ ప్రేమ కూడా మా లైఫ్‌లో మనకి ఎంత ధైర్యం ఇస్తుంది అంటే, నా డీఎం నా లైఫ్‌లో ఎంటర్ అవ్వంగానే ధైర్యం అనేది నాకు రావడం స్టార్ట్ అయిపోయింది.
నేను నా డీఎంని ప్రేమిస్తున్నాను. పెళ్లి అంటే చేసుకుంటే ఆయన్నే అనేది మా ఇంట్లో అందరికీ తెలుసు. సో, మా నాన్నకి చెప్పాను అప్పుడు. ఫస్ట్ టైమ్ మా నాన్నకి ఎదురు మాట చెప్పాను. ఆహ్, గట్టిగా ఏం చెప్పలేదు. మా నాన్నకి అలా అన్నాను. మనం బయటకు వెళ్లి పని చేస్తున్నాము. మగవాళ్ళతో మాట్లాడకూడదు. అలా అంతా మీరంటే ఎలా నాన్న? నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను అని మీకు తెలుసు. నా లైఫ్‌లో ఎవరికైనా చోటుందంటే ఆయనకి మాత్రమే. ఆయన తప్ప ఇంకెవ్వరైనా కూడా నాకు ఒక అమ్మాయి ఇతను నా భర్త అని నమ్ముకున్న తర్వాత ఇంకా అంత ఆయన కంటే మంచి అందగాడు, ఇంకా ఎక్కువ సంపాదించేవాడు, ఇంకా మంచి అధికారులు స్థాయిలో ఉండేవాళ్ళొచ్చినా కూడా అమ్మాయిలు ఒప్పుకోరు. ఎందుకు మీకింత అనుమానం? అని ఫస్ట్ టైమ్ నా లైఫ్‌లో ధైర్యంగా మా నాన్న దగ్గర మాట్లాడాను. మా నాన్న ఇంకేది రివర్స్ నాకు మాట్లాడలేదు. నేను కార్డ్ రీడింగ్స్ చేస్తాను. నాకు అబ్బాయిలు, అమ్మాయిలు ఏజ్ డిఫరెన్స్ లేకుండా కాల్ చేస్తారు. రిపిటేటివ్‌లీ కొంతమంది కాల్ చేస్తారు. ఇప్పుడు నేను బిజీగా ఉన్నాను కాబట్టి అందరూ మెసేజ్ చేస్తారు. నేను రిప్లై చేస్తూ ఉంటాను. నేను సంపాదించాలి అంటే నేను అందరితో మాట్లాడాలి. మాట్లాడేది కూడా తప్పు అంటే ఎలా మీరు అని నేను అడిగాను మా నాన్నని. నాకెవరు కాల్ చేస్తారో నాకంటే చిన్నవాళ్ళంతా అక్క అంటారు నన్ను. నాకంటే పెద్దవాళ్ళందరూ కూడా నన్ను గురు అంటారు కొంతమంది నాకంటే వయసులో పెద్దవాళ్ళు. వాళ్ళు కూడా నా గైడెన్స్ తీసుకుంటారు. రిక్వెస్ట్ చేస్తారు నాతో మాట్లాడాలి అని. టైమ్ ఉంటే మాట్లాడతాను మ్యామ్ అని. కార్డ్ రీడింగ్స్ తీసుకుంటారు. నేను మాట్లాడుతూ ఉంటాను. నా డీఎం నాకు చెప్పేది, "నాకు మీ మీద నమ్మకం ఉంది. మీరు నా భార్య." ఎందుకంటే డివైన్ సోల్‌గా ఆయన నా భర్త అని మనస్ఫూర్తిగా నమ్మేసాను కాబట్టి, ఆయన నా భర్త అంతే నాకు. మీరు నా భార్య. నా భార్య మీద నాకు నమ్మకం ఉంది. మీరు ఎవరితోనైనా మాట్లాడండి. మాట్లాడడంలో తప్పేముంది? నాకు ఆయన మీద నమ్మకం ఉంది. అలాగే నాకు ఆయనకి నా మీద నమ్మకం ఉంది. అయిపోయింది. ఆయన నా లైఫ్‌లో వచ్చిన తర్వాతనే భయాన్ని నేను కొంచెం కొంచెం ఓవర్‌కమ్ చేయడానికయింది. ఎప్పుడు కూడా పార్ట్నర్ భా అమ్మాయి అయినా, అబ్బాయి అయినా, భార్య అయినా, భర్త అయినా ఒకరికొకరు నేను నాకు మీ మీద నమ్మకం ఉంది. నేను మీతో ఉంటాను అనే ధైర్యం ఇస్తే చాలు. ఆ ధైర్యం మన లోపల ఉన్న ఎన్నో భయాల్ని ఓవర్‌కమ్ చేయడానికి మనకి వాళ్ళు సపోర్ట్ సిస్టమ్ అవుతారు. నా నా డీఎం అంటే నాకు ధైర్యం, నమ్మకం. హి ఈజ్ మై ప్రొటెక్టర్. హి ఈజ్ మై ప్రొవైడర్. ఆయన నన్ను కాపాడుకుంటారు అనే నమ్మకం నాకు. ఎందుకంటే ఈ ఒక జర్నీలో ఆయన ఎనర్జీ లెవెల్‌లోనే నాకు ఇంత సపోర్టివ్‌గా నిలబడ్డారు అంటే ఫిజికల్ వరల్డ్‌లో మేనిఫెస్ట్ అయిన తర్వాత అది ఎలా ఉంటుంది అనేది కొన్నిసార్లు ఆలోచిస్తూ ఉంటాను నేను. ఈ భయం నుంచి నేను ఇలా వచ్చాను. మగవాళ్ళంటే భయం. ఇంకొకటి లాస్ట్ మంత్ సిటీలోనే ఒక టెంపుల్‌కి వెళ్ళాను. అక్కడ టెంపుల్‌కి క్లోజ్ చేసేసారు. ఉన్నాను. నాకు మీ మీద నమ్మకం ఉంది అని చెప్పిన అన్ ఆ ఒక్క మాట నుంచి, ఆ ఒక్క ట్రస్ట్ నుంచి, ఆ భయం నుంచి నేను ఓవర్‌కమ్ అయ్యడానికి అయింది. ఇది ఒక స్టోరీ నాది భయం నుంచి ఓవర్‌కమ్ అయింది. నెక్స్ట్ వచ్చి ఇంకొకటి నాకు ఫ్యామిలీతో పాటు చెప్పాను కదా! ఒకే అమ్మాయని చాలా మంచి చాలా కంఫర్ట్ జోన్‌లో పెట్టి పెంచారు. బావిలో కప్పలాగా పెంచేశారు నన్ను. నైట్ దూరం ఎక్కడైనా వెళ్ళాలి అంటే, నైట్ నేను ఫ్యామిలీతో పాటు లేకుండా, ఒక్కదాన్నే ఎక్కడైనా వెళ్తే నన్ను కిడ్నాప్ చేసేస్తారు అనే భయం నాకుండింది. ఎందుకు ఇలాంటి భయం నాకుంది అని నేను మెడిటేషన్‌లో డీప్ వెళ్లి చూస్తే, పాస్ట్ లైఫ్‌లో అంటే పోయిన జన్మల్లో నా లైఫ్‌లో ఏదో పెద్ద ఇన్సిడెంట్ అయింది. ఆహ్, అప్పుడు నా లైఫ్‌లో అయిన ఒక ఇన్సిడెంట్ ఆ జన్మల నుంచి నాకు భయం అనేది వచ్చేసింది. ఈ జన్మలో అది నేను రిలీజ్ చేశాను యాక్చువల్లీ. ఎందుకంటే మన లైఫ్‌లో ఉండే నెగటివిటీస్ జన్మాలకి కూడా క్యారీ అవుతుంది. మనం రిలీజ్ చేయలేదు, ఓవర్‌కమ్ చేయలేదు అంటే, సో, ఈ జన్మల్లో నేను దాన్ని ఓవర్‌కమ్ చేశాను. ఓకే. నాకు ఇలాంటి భయం ఉంది. రాత్రి పూట నేను పక్క రోడ్‌లో ఆహ్, కొట్టుకెళ్ళాలన్నా కూడా నాతో ఎవరైనా తోడు రావాలి. లేదంటే వెళ్ళను. సో, నేను ఎప్పుడు కూడా వాకింగ్ చేస్తాను. మా ఇంటి ముందు ఒక రోడుంది. ఇంటి పక్కనే ఇంకో జాయింట్ రోడ్ ఉంది. దాంట్లో ఎక్కువ మంది జనాలుంటారు.
ఆ రోడ్‌కి నేను వెళ్ళాలంటే నాకు తోడుగా ఎవరైనా రావాలి. మా ఇంటి ముందు ఉన్న రోడ్‌లో నేను వాక్ చేస్తూ ఉంటాను. అట్‌లీస్ట్ నువ్వు జనాలున్నారు భయపడకు. ఆ రోడ్‌లో వెళ్ళు. ఇక్కడి నుంచి స్టార్ట్ చెయ్యి నీ భయాన్ని ఓవర్‌కమ్ చేయడానికి. రాత్రి ఎవ్వరు లేదన్నా కూడా నువ్వు వెళ్ళవు కదా! సో, ఇక్కడి నుంచి స్టార్ట్ చెయ్యి. 2 ఇయర్స్ ముందు ఇది జరిగింది. ఏంజెల్స్ నాకు గైడెన్స్ ఇస్తున్నారు. ఆహ్, ఆహ్, ఓకే. నాకు భయం ఉంది. ఇది ఓవర్‌కమ్ చేయాలి. అది ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. ఓకే. చెప్పులు వేసుకొని వెళ్ళాను. రోడ్ క్రాస్ చేసి మా మా ఇంటి ముందు సరౌండింగ్‌ని క్రాస్ చేసి కొంచెం అలా ఒక 10 అడుగులు వెళ్ళాను. యూ టర్న్ చేసేసుకొని వచ్చేసాను. అంత భయం నాకు. అంతమందున్నారు. ఇంకా జస్ట్ 8:30, 9:00 అంతే నైట్. ఆ టైంలో కూడా నేను వెళ్ళలేదు. నాలో ఇంత భయం ఉందా అని నాకు అప్పుడు అనిపించింది. రేపొచ్చేస్తానులే అని యూ టర్న్ తీసుకొని వచ్చేసి ఇంటి లోపలికొచ్చేసాను. నో. నువ్విలా భయపడితే ఎలా? మేమందరూ నాకు ఎప్పుడు కూడా శివయ్య, పార్వతమ్మ, మా అమ్మ, నాన్న వాళ్ళు ఆహ్, కార్తికేయ, గణపతి, ఆంజనేయ, మారుతి, శ్రీమన్నారాయణ అన్ని రూపాలు నా డీఎం వీళ్ళందరూ ఎప్పుడు కూడా ఎనర్జీ లెవెల్‌లో నాతో ఉంటారు అని నా నమ్మకం. కానీ వాళ్ళు నా కంటికి కనపడరు గదా! సో, అంత ధైర్యం నాకు వచ్చేది కాదు. కొంచెం కొంచెం 2 ఇయర్స్ నుంచి నా భయం మీద ఒక్కొక్క స్టోరీ మీద నేను ఓవర్‌కమ్ అవుతూ వచ్చాను. తర్వాత మళ్ళీ మరుసటి రోజు ఇంటి అంత దూరం వెళ్ళి వాళ్ళందరూ నాతో ఉన్నారు అనే ధైర్యం తెచ్చుకొని ఇంటి ముందు అంత దూరం వెళ్ళి టెంపుల్ వరకు వెళ్ళి ఆ రోడ్‌లో వచ్చాను. అందరూ ఉన్నారు. ఏమవ్వలేదు. నేను సేఫ్‌గా ఉన్నాను. ఇంతటికే నేను ఇంత భయపడ్డానా అనుకుని అక్కడి నుంచే నేను కొంచెం కొంచెం ఆ భయం నుంచి బయటకొచ్చి ఓవర్‌కమ్ అవ్వడానికి ట్రై చేశాను. 2 ఇయర్స్ ముందు నా డీఎం నాకు ఇంత కనెక్షన్‌లో లేదు. ఆయన నీతో ఉన్నారు అని పార్వతీ పరమేశ్వర చెప్పినా కూడా మెడిటేషన్‌లో ఎనర్జీ లెవెల్‌లో నాకు అంత నమ్మకం వచ్చేది కాదు. ఇవన్నీ భ్రమ ఉండొచ్చు. ఆయనెక్కడో ఉన్నారు. ఎలా నాతో ఉంటారు? అలా ఇలా అని నేను కొంచెం ఎప్పుడు కూడా ఎక్కువ నమ్మేదాన్ని గాదు. ఇదంతా నిజమా? భ్రమ అని ఎప్పుడు గూడా ఆలోచించేదాన్ని. ఎందుకంటే ఎనర్జీ లెవెల్‌లో దేవుళ్ళుంటారు, ఏంజెల్స్ ఉంటారు. మనకి కావాల్సిన వాళ్ళందరూ కూడా ఉంటారు. ఈడీ సృష్టి మనతో ఉంటుంది. బట్ మన నార్మల్ నెకెడ్ ఐకి కనపడదు. ఫిజికల్ కంటికి కనపడదు. బట్ థర్డ్ ఐకి కనపడుతుంది. ఫీల్ అవుతుంది. ధైర్యం ఉంటుంది. అదంతా వస్ ఆహ్, ఆధ్యాత్మలతో వెళ్తూ, వెళ్తూ మన గురువు క్లాసెస్ మా మ్యామ్ క్లాసెస్ అటెండ్ చేస్తూ, చేస్తూ ఒకటొకటే ఓవర్‌కమ్ చేయడానికి స్టార్ట్ చేశాను నేను. అందుకే మా మ్యామ్‌కి ఎంత అంటే అంత థాంక్స్ చెప్తూనే ఉంటాను నేను. ఫిజికల్ అంటే నేను ఆమెని మీట్ చేసినప్పుడు కూడా ఆమెకి థాంక్స్ చెప్తూనే ఉంటాను. ఇదయింది. తర్వాత నీకు రాత్రి ఎవరు లేకుండా ఫ్యామిలీ వాళ్ళు లేకుండా బయట వెళ్తే నీకు సేఫ్టీ లేదు అనే కదా! దానికోసం నీ కంఫర్ట్ జోన్‌ని వదిలేసి నువ్వు రావాలి. దానికి కొన్ని ఆపర్చునిటీస్ నీకొస్తుంది. దానంతా గ్రాబ్ చేసుకుంటూ నువ్వు వెళ్తూ పోవాలి. అప్పుడు మాత్రమే నువ్వు ఓవర్‌కమ్ అవుతావు అని లాస్ట్ లాస్ట్ ఇయర్ 2024లో ఆహ్, ఒక ఆఫ్‌లైన్ క్లాసెస్ అటెండ్ చేశాను. మా మ్యామ్ క్లాస్ అంతా ఆన్‌లైన్ అటెండ్ చేశాను. జూమ్ క్లాసెస్‌లో ఇంట్లోనే కూర్చొని అటెండ్ చేశాను. ఫస్ట్ టైమ్ 2 డేస్ ఆఫ్‌లైన్ క్లాస్ అటెండ్ అయ్యాను. ఫస్ట్ డే 8:30 కంతా వచ్చేసాను. సేఫ్ ఫీల్ అయ్యాను. సెకండ్ డే అక్కడే 10:00 అయింది. అక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. నేను మాత్రం అక్కడే కూర్చున్నాను. అప్పుడు క్లాసెస్‌లో ఎంత చెప్పారు అంటే, మన లైఫ్‌లో ఏ సిట్యుయేషన్ జరిగినా కూడా మన మంచికే అయ్యుంటుంది. మనం దాన్ని చూజ్ చేసుంటాము. ఎప్పుడు కూడా ఎటువంటి పరిస్థితులను కూడా టెన్షన్ తీసుకోకుండా కూల్‌గా, కామ్‌గా ఉంటూ దాన్ని చూసి దాన్ని సాల్వ్ చేసుకుంటూ రావాలి అని ఒక క్లాస్ అటెండ్ అయినప్పుడు నేను నేర్చుకున్నాను. అప్పుడు ఓకే. 10:00 అయింది. ఓకే. యాక్సెప్టెడ్. బుక్ చేద్దాం ఆటో. 10:00 అయింది. అక్కడ ఒక్కదాన్నే కూర్చున్నాను. లైఫ్‌లో ఫస్ట్ టైమ్ ఫ్యామిలీ వాళ్ళెవ్వరు నాతో లేదు. ఒక్కదాన్నే కూర్చున్నాను. బుక్ చేస్తున్నాను. 4 టైమ్స్ రిజెక్ట్ అయింది. ఫిఫ్త్ టైమ్
ఓకే. భగవంతుడు నాతో ఉన్నారు. నా డీఎం ఉన్నారు. ఓకే. నా డీఎం నాతో ఉన్నారు ఎనర్జీ లెవెల్‌లో అనేది అక్కడి నుంచి నేను నమ్మడానికి స్టార్ట్ చేశాను. తర్వాత 4 టైమ్ క్యాన్సెల్ చేసి ఫిఫ్త్ టైమ్ ఆయన యాక్సెప్ట్ చేశారు. వచ్చారు. అండ్ ఆ రూట్ మ్యాప్ ఎలా ఉంది అంటే నార్మల్ రూట్‌లో కొంచెమైనా జనాలుంటారు. రూట్ మ్యాప్ వేసిన రోడ్డులో ఒక్కరు కూడా ఉండరు. కంప్లీట్‌లీ ఖాళీగా ఉంటుంది రోడ్. మధ్యాహ్నం, సాయంత్రం వెళ్తేనే దాంట్లో జనాలు ఉండరు. ఆ రూట్ మ్యాప్‌లో ఉంది అది. నేను ఆయనకి చెప్పాను. అక్కడ అంత సేఫ్ ఫీల్ అవ్వను. అది జనాలుండరు. చాలా చీకటిగా ఉంటుంది. అది అంత సేఫ్ కాదు. మీరు ఈ రోడ్‌లో వెళ్ళండి అని నేను ఆయనకి చెప్తే, ఆయన నాకు ఇంకా 6 కిలోమీటర్ ఎక్కువయింది. అలా ఇలా అని ఓ అని అంటున్నారు. మీరు ఏవైనా అనుకోండి. నాకు సేఫ్‌గా ఇంటికి వదిలేస్తే నాకు చాలు అనుకోని నేను కూర్చున్నాను. ఆ తర్వాత ఆల్‌మోస్ట్ 11:00 సంథింగ్ 11 ప్లస్ అయింది. కొంచెం ఎక్స్‌ట్రానే డబ్బిచ్చేసి అక్కడి నుంచి దిగి సేఫ్‌గా ఇంటికొచ్చాను ఎవ్వరు లేకుండా అని. అప్పుడు ఫస్ట్ టైమ్ నేను 11:00 11 ప్లస్ టైమ్‌లో వచ్చాను. అప్పుడు నేనింకా ఆ భయాన్ని వదిలేయడానికి నాకు హెల్ప్ అయింది. భయం అనేది మూలాధార చక్రలో కూర్చుంటుంది. మూలాధార చక్రాన్నే బ్యాలెన్స్‌గా లేదు అంటే మన కుండలిని రైజ్ అవ్వదు. భయం అనేది చాలా లో ఫ్రీక్వెన్సీ. అక్కడి నుంచే ఫ్రీక్వెన్సీ అనేది మొదలవుతుంది. సో, ఆ ఒక ఇన్సిడెంట్ నాకు ఇంకొంచెం ధైర్యం పెంచింది. ఓకే. నేను బయటకు వెళ్ళినా కూడా రాత్రి అయినా కూడా ఆహ్, జనాలుంటారు. నాకు కొంచెం సేఫ్ ఫీల్ అవుతాను అనే నమ్మకం రావడం స్టార్ట్ అయింది ఆ రోజు. షాపింగ్ అని వెళ్తూ ఉంటాను. మంచి వాళ్ళున్నారు, చెడ్డవాళ్ళున్నారు, వెధవలున్నారు అబ్బాయిల్లో. చాలా హెల్ప్ చేసే అబ్బాయిలున్నారు, మగవాళ్ళున్నారు. ఆహ్, ఇంటి దగ్గర ఇప్పుడు మెట్రో ట్రైన్ వచ్చింది. హాయిగా ఏ ట్రాఫిక్ లేకుండా సిటీకంతా వెళ్ళి వస్తూ ఉంటాను. నేను ఉండేది కొంచెం పల్లెటూరు ఉంది. కొన్నిసార్లు ఆహ్, అబ్బాయిలు కూర్చున్నా కూడా సీట్ ఉంటే నేను వెళ్ళి పక్కన కూర్చుంటాను. ఫస్ట్ అయితే ఎంతసేపైనా నిలబడేదాన్ని గానీ, అబ్బాయిలుంటే నేను కూర్చునేదాన్ని కాదు. సో వాట్ అనుకుని ఇప్పుడు నా డీఎం నాకిచ్చిన ధైర్యం. ఎంత కాళ్ళు నొప్పొస్తుంది, ఎందుకు కూర్చోవచ్చు కదా! అని ఆయనే నేర్పింది ఇది. సో, వెళ్లి కూర్చుంటాను. కొంతమంది నేను వెళ్లి కూర్చుంటే కొంతమంది వాళ్ళే సిగ్గుపడి అలా జరుక్కుంటారు. అబ్బాయిలు, మగవాళ్ళు సిగ్గుపడే వాళ్ళంటే ఆడవాళ్ళకి చాలా ఇష్టం. నాకైతే ఇంకా ఇంకా చాలా ఇష్టం. ఆహ్, కామన్‌లీ అలా ఉంటుంది అమ్మాయిలకి. అబ్బాయిలు అమ్మాయిల్ని చూసి సిగ్గుపడితే కొంచెం వాళ్ళ నుంచి దూరంగా ఉంటే వాళ్ళు వాళ్ళంటే చాలా ఇష్టం అవుతుంది అమ్మాయిలకి. నాకు కూడా చాలా ఇష్టం. కొంతమంది అలా కూర్చున్నా కూడా బాడీ టచ్ చేసుకొని అలాగే కూర్చుంటారు. అప్పుడు నేనే కొంచెం జరుక్కుంటాను. కొంతమంది ఇంకా నిన్న షాపింగ్‌కెళ్ళాను. అప్పుడు ఎవరో పక్కన కూర్చున్నారు. కావాలని ఇంకా నేను ఇక్కడ వస్తున్నా గూడా వస్తున్నాడు. లిమిటేషన్స్ క్రాస్ అయిపోయింది అన్నప్పుడు ధైర్యంగా మాట్లాడతాను. కొంచెం అక్కడ బ్యాగ్ సర్దుకొని అక్కడ కూర్చోండి. ఎందుకు ఇక్కడ వస్తున్నారు అన్నా, అక్కడ చోటు లేదు. బ్యాగ్ అక్కడ పెట్టి కొంచెం సర్దుకోండి అన్నా, ఇంకా వస్తూనే ఉన్నాడు. నా నా పర్స్‌ని పక్కన పెట్టి కూర్చున్నాను. ఆ తర్వాత కొన్ని స్టాప్స్ తర్వాత ఇంకా వాడు దిగింది చాలా ఇంకా ముందు స్టాప్స్‌లో. కానీ లేచి వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడో తెలియదు. ఆధ్యాత్మంలో ఇలాంటి మ్యాజిక్స్ చాలా అవుతూ ఉంటుంది. ఫస్ట్ అయితే కొంచెం అంత గట్టిగా ఆహ్, అరవడం ఏమి చేయను. కొంచెం స్ట్రాంగ్‌గా మాట్లాడతాను. కొంతసేపు కూర్చొని అతను లేచి వెళ్ళిపోయాడు. ఇంకా కొన్ని స్టాప్స్ అయిన తర్వాత తను దిగింది. సంథింగ్ దాంట్లోనే ఏమో ఉంటుంది అని నేను సీరియస్‌గా తీసుకోలేదు. ఇలాంటి అవుతూ ఉంటుంది. ఎక్స్‌పీరియన్స్ ఓకే. అన్ని చోట్ల అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. అది మైండ్‌లో ఫిక్స్ అయింది. అంతే. ఇంకొకటి నాకొక కలలో ఒకరోజు నువ్వు కొంచెం మగవాళ్ళు ఊరికే అలా యాక్సిడెంట్‌లీ బాడీ టచ్ అయినా గూడా నువ్వు ఓవర్ రియాక్ట్ అవుతావు. అంత ఓవర్ రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. బస్సు, ట్రైను బయట ఎక్కువ జనాలున్న చోట ఇలా పోతూ ఉంటే కొంచెం బాడీ టచ్ అవుతుంది. దాని నుంచి నీకేమీ అవ్వదు. ఓవర్ రియాక్ట్ అవ్వకు అని నేర్పారు. సో, అది కూడా స్ట్రాంగ్‌గా ఉండింది మైండ్‌లో.
సో, ఓకే. అయినా కూడా ఒకరు టచ్ చేసుకుంటూ కూర్చుంటే అలా అవ్వదు. ఇట్స్ మై బాడీ. దానికి నేను కూడా లిమిటేషన్స్ ఉంటుంది. అకస్మాత్తుగా టచ్ చేస్తే ఇట్స్ ఓకే. బట్ కొంచెం కావాలనే చేస్తే అక్కడ ఖచ్చితంగా నేను రియాక్ట్ అవుతాను. యాక్షన్ తీసుకుంటాను. అతను వెళ్ళిపోయాడు. నెక్స్ట్ 2024లో లాస్ట్ ఇయర్ మా మ్యాము తిరువണ്ണామలై ట్రిప్ తీసుకొని వెళ్తారు. ఇయర్ స్టూడెంట్స్‌ని. ఆహ్, ఎవరు వస్తారు వాళ్ళకి మాత్రమే. లాస్ట్ ఇయర్ వెళ్దాం అనుకున్నాను. నేను కాల్ చేస్తే మీరే అక్కడికి రావాలి. మీ ఆహ్, ఆహ్, అక్కడి నుంచి మేము మిమ్మల్ని చూసుకుంటాము అన్నారు. ఓకే. నెక్స్ట్ టైమ్ వెళ్దాం. నేనొక్కదాన్నే అంత దూరం వెళ్ళడమా? నా వల్ల కాదు అనుకోని 2024లో క్యాన్సెల్ చేసుకున్నాను. కానీ లాస్ట్ మంత్ నేనొక్కదాన్నే తిరువണ്ണామలై వెళ్ళి వచ్చాను. అప్పుడు నాకు మ్యామ్‌దు ఒక క్లాస్ అటెండ్ అయ్యాను. ఎప్పుడు కూడా ఆపర్చునిటీస్ వస్తుంది. ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు గ్రాబ్ చేస్తూ దాన్ని యూజ్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. మన కంఫర్ట్ జోన్ నుంచి బయటకొచ్చి యాక్షన్ తీసుకుంటూ ఉండాలి. అప్పుడే మనకి లా ఆఫ్ అట్రాక్షన్‌లోనే ఉంది యాక్షన్ అని. సో, యాక్షన్స్ తీసుకుంటూ ఉంటే మన సోల్ పర్పస్‌కి గాని, మనం అనుకున్నది అచీవ్ చేయడానికి గాని, సంతోషం గాని మన లైఫ్‌లో రావాల్సిన సుఖ, శాంతి, సంతోషం, మన లైఫ్ పార్ట్నర్ కావచ్చు, ఏదైనా రావడానికి ఎప్పుడు కూడా ఆ టైంలో అవకాశం వచ్చినప్పుడు దాన్ని గ్రాబ్ చేసుకుంటూ, దాన్ని యూజ్ చేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడు మాత్రమే మనకి లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్ అవుతుంది. యూనివర్స్ మనకి హెల్ప్ చేస్తుంది అని చెప్పారు. నౌ ఆర్ నెవర్. ఇప్పుడు లేదంటే ఇంకెప్పుడు లేదు అని. 8 ఇయర్స్ నుంచి నెక్స్ట్ ఇయర్ చేసుకున్నాను. 8 ½ ఇయర్ అయిపోయింది. నేనేమి సాధించలేదు. సో, 2025లో ఏదొచ్చినా కూడా ఉన్న దాంట్లోనే నేను చేస్తా. మ్యామ్ ఒక క్లాస్‌లో చెప్పారు. ఎప్పుడు కూడా దాన్ని ముందుకు వేయకుండా నెక్స్ట్ నె రేపు, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్ అని ముందుకు తోసకుండా ఇప్పుడు, ఇప్పుడు నా దగ్గర ఏముందో అంతలోనే చేస్తాను అనేది మీరు నేర్చుకోవాలి అని. గురువు దగ్గర ట్రైన్ అయినప్పుడు వాళ్ళు ఆల్రెడీ దాన్నంతా అచీవ్ చేసుకొని మనకి ట్రైన్ చేస్తూ ఉంటారు కాబట్టి, ఆ ఎనర్జీ మన లోపల వస్తుంది. నేను లాస్ట్ ఇయర్ నుంచి నౌ ఆర్ నెవర్ అనేది నేను నేర్చేసుకున్నాను. ఓకే. ఎంతుందో, ఎలా ఉందో ఆ దాంట్లోనే నేను చేస్తాను అని చేయడం స్టార్ట్ చేశాను. ఈ ఇయర్ నుంచి 2025 జనవరి నుంచి ప్రతి ఒక్కటి కూడా ఉన్న దాంట్లోనే చేయడం స్టార్ట్ చేశాను. సో, లాస్ట్ ఇయర్ తిరువണ്ണామలై వెళ్ళడం క్యాన్సెల్ చేశాను. ఈ ఇయర్ పోతాను. ఇంట్లో పంపుతారో లేదో నాకు ఒంట్లో బాలేనప్పుడు పంపేవారు కాదు. సో, నేనిప్పుడు హెల్తీగా ఉన్నాను కదా! పంపాలి అన్నా. ఓకే అనేసారు ఇంట్లో. నేను వెళ్ళొస్తాను. మా మ్యామ్ తీసుకొని వెళ్తారు. తీసుకొని వెళ్తారు కదా! వెళ్ళిరా అన్నారు. లేదు. తిరువണ്ണామలై నేనే వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ నేనే రావాలి అంటే, నువ్వు వెళ్ళడానికి కంఫర్టబుల్‌గా ఉన్నావా?" అన్నారు. నేను వెళ్ళొస్తాను. తెలుసు గదా! నేనెక్కడ వెళ్ళినా కూడా వస్తాను. అంత బుద్ధుంది అని అన్నాను. సో, ఓకే. వెళ్ళిరా అనేసారు మా ఇంట్లో. నాకు ఆశ్చర్యం వేసింది. ఒంట్లో బాలేనన్నప్పుడు ఎక్కడా కూడా పంపేవారు కాదు. ఇప్పుడు నువ్వు హీల్ అయ్యావు గదా! హుషారయ్యావు గదా! వెళ్ళిరా అనేసారు. అండ్ ఆశ్చర్యం వేసింది. ఎప్పుడు మనం రెడీగా ఉంటాము. ఫ్యామిలీ మెంబర్స్ కూడా మొత్తం సృష్టి మనకి హెల్ప్ చేస్తుంది. సో, సరే నేనొస్తాను అని పేరంతా ఇచ్చేసాను. ఇంట్లో పర్మిషన్ తీసుకొని ఇంట్లో కూడా ఒప్పుకున్నారు. వెళ్ళాను, వచ్చాను. ఈవెన్ మా మెయిన్ రోడ్‌కి డ్రాప్ చేశారు ఇంట్లో పోయే రోజు. అక్కడి నుంచి ఒక బస్ చేంజ్ చేశాను. అక్కడి నుంచి నేను దిగంగానే అక్కడ హొసూర్ బస్ నిలబడింది. అక్కడ బస్ ఎక్కాను. అక్కడి నుంచి హొసూర్ వెళ్ళాను. అక్కడ తిరువണ്ണామలై బస్సు వెతకాలి అని చూస్తూ ఉంటే ఆల్రెడీ అక్కడ బస్ నిల్చుంది. కండక్టర్ అరుస్తున్నారు. పిలుస్తున్నారు తిరువണ്ണామలై, తిరువണ്ണామలై. ముందుకు కొంచెం వెళ్ళాను. ಮತ್ತೆ వెనక్కొళ్ళి ఆహ్, ఎక్కాను బస్సు. వాళ్ళు నన్ను తీసుకొని వెళ్ళి నాకు సీట్ చూపించి మరి కూర్చోబెట్టారు కండక్టర్. అక్కడ తర్వాత తమిళనాడు వెళ్ళింది. తిరువണ്ണామలై తమిళనాడులో కదా ఉండింది. నాకు తమిళ్ అర్థమవుతుంది గానీ మాట్లాడడానికి రాదు. నేను ఎక్కడ వెళ్ళాలి ఏంటి ఇంకా అది లొకేషన్ పంపారు మ్యాము. నేనెక్కడ వెళ్ళాలి ఏంటి నాకేమీ తెలియదు. నేను బస్ దిగాను. దిగుతుండగానే నా వెనక ఒక అబ్బాయొచ్చాడు. మీరెక్కడ వెళ్ళాలి? నేను టెంపుల్ వెళ్తున్నాను. మీరు వెళ్తున్నారా అని.
అక్కడ వాళ్ళు నాకు మ్యామ్ టీమ్ నుంచి కాల్ వచ్చింది. నేను ఇక్కడ వస్తున్నాను. అక్కడ వచ్చిన తర్వాత నాకు కాల్ చేయండి. ఎక్కడో రావాలి నేను చెప్తాను అన్నారు. ఆల్రెడీ లొకేషన్ పంపారు నాకు. సో, నాకు తెలియదు. నా టీమ్ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఆ అబ్బాయికి తమిళొచ్చు. తమిళ్ అబ్బాయి బెంగుళూరులో పనిచేస్తాడంట. ఇంగ్లీష్‌లో మాట్లాడుతున్నాడు. నేను ఇంగ్లీష్‌లో మాట్లాడాను ఆ అబ్బాయితో. అండ్ నేను ఎక్కడ వెళ్ళాలో తెలియదు. లొకేషన్ ఇది పంపారు అన్నారు. సరే నేను టెంపుల్ వెళ్తున్నాను. ఆహ్, అని అబ్బాయి ఆటో వాళ్ళతో తమిళ్‌లో మాట్లాడి నాకు కంఫర్ట్ చేస్తున్నారు. నేనెక్కడ వెళ్ళాలి అని. తర్వాత శివాలయం అని దేవస్థానం కూడా అదే. హోటల్ బుక్ చేశారు కదా! అక్కడికి కూడా శివ నిలయం అదే ఏమో ఉంది. ఆటో వాళ్ళ దగ్గర అది అడిగితే వాళ్ళు నేను తీసుకొని వెళ్తాను అన్నారు. ఆ అబ్బాయి 100 ఆటో కూడా ఫేర్ ఉంటుంది గదా! దాన్ని షేర్ చేసుకొని నేను రూ. 100 ఇస్తాను. నేను దేవస్థానం దగ్గర దిగిపోతాను. మీకు వాళ్ళు ఆటో ఇచ్చేస్తారు. మీరు కంఫర్ట్‌గా ఉన్నారా అని. ఓకే. యెస్. షేర్ చేసుకుందాం. నేను కంఫర్ట్‌గా ఉన్నాను అన్నాను. అక్కడి నుంచి అతను దేవస్థానం దగ్గర దిగిపోయారు. నేను మా మ్యామ్ ఎక్కడున్నారో అక్కడికి వెళ్ళాను. అక్కడి నుంచి 2 డేస్ ఆహ్, ఆహ్, సాయంత్రం శనివారం వెళ్ళి భానువారం వచ్చాను. వాళ్ళతో ఒక ఒన్ అంత టైంలో ఎన్ని సార్లు మనం బయటికి వెళ్ళి వచ్చామంటే, ఎక్కడ వెళ్ళాలి? ఆటో ఎక్కడ దొరుకుతుంది? నేను ఎలా బస్ స్టాప్‌కి వెళ్ళాలి? అక్కడి నుంచి ఒక్క రోజులో అదంతా నాకు తెలిసిపోయింది. నేను ప్రతి ఒక్కటి కూడా కొత్తగా ఉండేది. కొంచెం భయమేస్తుంది గానీ, సడెన్‌గా అయినంత నేను త్వరగా నేర్చుకుంటాను. గ్రాబ్ చేసేస్తాను అవన్నీ కూడా. సో, అవన్నీ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి నేను అక్కడ ఆటో తీసుకొని అక్కడి నుంచి నేను వచ్చేసాను. ఇంటికి అంటే తిరువണ്ണామలై ఇక్కడి నుంచి అంత దూరం వెళ్ళి నేనొక్కదాన్నే ఫ్యామిలీ ఎవ్వరితో లేకుండా అంత దూరం వెళ్ళొచ్చాను. లైఫ్‌లో ఫస్ట్ టైమ్. ఇది మార్నింగ్ వెళ్ళాను. ఈవినింగ్ అంత సేపకొచ్చేసాను. అక్కడ కూడా ఏమి అంత చాలా సేఫ్టీగా ఉన్నాను. ఆ అబ్బాయి కూడా అన్నారు, "నేను ఫ్యామిలీతో తప్ప ఫస్ట్ టైమ్ నేను ఒక్కదాన్నే ఇంత దూరం వచ్చింది. సిటీ లిమిట్స్‌లో అంతా నేను ఒక్కదాన్నే వెళ్ళొస్తాను గానీ, అంత దూరం ఫస్ట్ టైమ్ వెళ్ళింది" అన్నాను. "డోంట్ వర్రీ జనాలందరూ కూడా ఉన్నారు. అన్ని చోట్ల మీకు హెల్ప్ చేస్తారు. డోంట్ వర్రీ" అని ఆ అబ్బాయి కూడా నాకు హెల్ప్ చేసి ఆ అబ్బాయి వెళ్ళిపోయాడు. యూనివర్స్ మనకి కంఫర్ట్ జోన్ నుంచి మనం బయటకు రావడానికి స్టార్ట్ చేసినప్పుడు మనకి అడుగు అడుగున హెల్ప్ అనేది దొరుకుతుంది. ఎంత సేఫ్టీ, ఎంత కంఫర్ట్ ఫీల్ అయ్యానంటే చాలా సేఫ్ ఫీల్ అయ్యేదాన్ని నేను. ఆ తర్వాత తిరుపతి వెళ్ళాను. లాస్ట్ మంతేనే. నేను తిరువണ്ണామలై వెళ్ళింది కూడా లాస్ట్ మంతే. అక్కడి నుంచి నెక్స్ట్ వీకే తిరుపతి వెళ్ళొచ్చాను. అక్కడ కూడా అలాగే ఒక ఆహ్, టూరిస్ట్ దీంట్లో బుక్ చేసుకొని వెళ్ళాను. వెళ్ళొచ్చాను. యాక్చువల్లీ తిరుపతి నుంచి వచ్చే టైంకి అక్కడే మెట్రో ట్రైన్‌కి ఆయన అక్కడ దిగించారు గదా! 10:00 అయిపోయింది. ఆల్‌మోస్ట్ 11:55కి లాస్ట్ ట్రైన్ ఉండేది. అక్కడి నుంచి నేను 3 ట్రైన్ చేంజ్ చేయాలి. నాకు భయం. ఏదైనా నేను బెంగుళూరుకి వెళ్ళేది చాలా టైం అయిపోతే నాకు ట్రైన్ కూడా దొరకదు. ఇంత నైట్ టైమ్‌లో నాకు సేఫ్టీ ఉండదు. నేనెలా వెళ్ళాలి అని చాలా భయమేసింది. కానీ ఎప్పుడు గూడా శివ నా శివ ఉన్నారు. నా శివ ఉన్నారు. నా డీఎం ఉన్నారు. వీళ్ళు సపోర్ట్ డీఎం ఎనర్జీ లెవెల్‌లో ఉన్నారు. ఫిజికల్ వరల్డ్‌లో నా పక్కన ఆయన లేరు. అది ఒక భయం. ఎలా సేవ్ చేసుకుంటారు? అని కూడా నాకు ఒక టెన్షన్. కానీ దేవుడు నాతో ఉన్నారు. తిరుపతికి వెళ్ళొస్తున్నాను. నేను సేఫ్‌గా ఫీల్ ఉంటాను అనే నమ్మకం లోపల. కానీ ప్రాక్టికల్‌గా థింక్ చేసినప్పుడు కొంచెం భయమేస్తుంది. ఏం చేయాలి? ఏదైనా టైం అయిపోతే ట్రైన్ దొరకలేదు అంటే అక్కడే మైండ్‌లో ఇంకొకటి రన్ అవుతూనే ఉన్నాయి. ఓకే. మెట్రో ట్రైన్ ఆహ్, పోయిందన్నా కూడా అక్కడ ఉండి క్యాబ్ బుక్ చేసుకొని ఇంటికి వెళ్ళొచ్చు. వేరే ఆప్షన్ ఉంది. కూల్‌గా ఉండు అని ఇంకా లోపల నుంచి ఇంకో ఐడియా అలా వస్తున్నాయి. ఓకే. ఏమవుతుందో చూద్దాం. ఇది ఇంకా నేను
భయాన్ని ఓవర్‌కమ్ అయ్యి ధైర్యానికి రావడానికి ఒక స్టెప్ ముందుకు వెళ్ళి దేవుడు ఇది చూపిస్తున్నారు. అక్కడ నాకు లోపల వస్తున్నాయి. నీకు మేం నీ తోడుగా ఉన్నాము అనే నమ్మకం నీకు రావాలి కదా! నువ్వు సేఫ్‌గా ఇంటికి వెళ్ళినప్పుడు నీకు ఈరోజు ఇంకా నమ్మకం ఘనమవుతుంది మన మీద. సో, హ్యాపీగా ఉండు. మనం మీతో ఉన్నాము. నువ్వు సేఫ్‌గా ఉన్నావు అని ఎనర్జీ లెవెల్‌లో నాకు గైడెన్స్ దొరుకుతూనే ఉన్నాయి. కొంచెం భయం కూడా ఉంది. ప్రాక్టికల్‌గా థింక్ చేసినప్పుడు భయం ఉంది. కానీ సోల్ లెవెల్‌లో చాలా ధైర్యంగా ఉన్నారు. దేవుడంతా నాతో ఉన్నారు. ఆల్రెడీ ఇంత ఇన్సిడెంట్ అయింది. ఐయామ్ సేఫ్ అని లోపల ఫీల్ అవుతున్నాయి. అప్పుడు లాస్ట్ ట్రైన్ ఇంక 5 మినిట్స్‌లో పాస్ అయిపోయింది. లాస్ట్ సెకండ్ ట్రైన్. లాస్ట్ ట్రైన్ ఇంకా నేను స్టేషన్‌కి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి 3 లైన్స్ 3 ట్రైన్ ఆహ్, చేంజ్ చేశాను. అక్కడి నుంచి లాస్ట్ ట్రైన్ ఇంకా హాఫ్ అన్ అవర్ తర్వాత వచ్చింది నాకు. మా ఇంట్లో ఫోన్ చేసి మెట్రో ట్రైన్ స్టేషన్‌కి వచ్చేసారు మా ఇంట్లో. ఆహ్, ఆ రోజు నేను ఇంటికొచ్చినప్పుడు ఆల్‌మోస్ట్ 1:00 నైట్. లైఫ్‌లో ఫస్ట్ టైమ్ మధ్యరాత్రి 1:00కి ఇంటికొచ్చాను. మా ఇంట్లో ఎవరు ఏమి అనలేదు. "సేఫ్‌గా వెళ్ళొచ్చావా? దర్శనం అంతా అయ్యిందా? ఓకేనా?" సాఫ్ట్‌గా మాట్లాడుతున్నారు. సో, మనం కంఫర్ట్ జోన్‌ని దాటి రావాలి, నిలబడాలి అనుకున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా మనకి హెల్ప్ చేస్తారు, సపోర్ట్ చేస్తారు. ఇది నా ఒక ఎక్స్‌పీరియన్స్ ఇవన్నీ కూడా. దీని తర్వాత లాస్ట్ మంతేనే సిటీలో ఇంకో టెంపుల్‌కి నేను ట్రావెల్ చేసేదంతా టెంపుల్స్‌కేనే. అక్కడ 7:00, 8:00 అయ్యింది. ఇంటి నుంచి బస్ ఎక్కాను. అది లాస్ట్ స్టాప్ వెళ్తుంది అని చెప్పి ఇంకా 2 ½ కిలోమీటర్ వెనక్కే వదిలేసారు. అది చాలా చీకటి ఉన్న రోడ్. గాడీలు పారుతుంది. కానీ చాలా తక్కువ మంది ఉంటారు. చాలా తక్కువ గాడినే ఉంటుంది. ఆ రోజు 2 ½ కిలోమీటర్స్ ఉంది. ఓకే. ఇది కూడా అంత ధైర్యం వచ్చేసింది ఆల్రెడీ లాస్ట్ మంత్ నుంచి నాకు. ఈ అన్ని ఇన్సిడెంట్స్ అయిన తర్వాత. దీంట్లోనూ నాకు నేర్చుకోవడానికి ఏమో ఉంది. సరే. అంతగా చీకటి రోడు, జనాలెక్కువ లేదు, గాడి ఎక్కువ పారట్లేదు. నేను ధైర్యంగా వెళ్తున్నాను. ఎంత ధైర్యంగా వెళ్తున్నానంటే, ఓహ్ మై గాడ్! ఇది నేనేనా అనిపించింది. అంత ధైర్యంగా వెళ్తున్నాను. ఆ తర్వాత నా లోపల నుంచి ఒక వాయిస్ 2 ఇయర్స్ బ్యాక్ ఇంటి ముందు అంత లైట్ అవన్నీ ఉన్న చోట్లో వెళ్ళడానికి భయపడిన ఆ ఐశ్వర్య ఎక్కడ? ఎవ్వరు లేని చోటు 2 ఇయర్స్ తర్వాత చీకటి రోడ్‌లో ఒంటరిగా నడుస్తున్న ఈ ఐశ్వర్య ఎక్కడ? నిన్ను నువ్వు చూసావా? అని లోపల నుంచి ఒక వాయిసు అవును కదా! అని నాకనిపించింది. అండ్ మీరందరూ నాతో ఉన్నారు. నా డీఎం 2 ఇయర్స్ బ్యాక్ నా డీఎం ఎనర్జీ నాతో ఉంది అనేది అంత నాకు నమ్మకం ఉండేది కాదు. ఈ ఎక్స్‌పీరియన్స్ అంతా అవుతూ దేవుళ్ళున్నారు, నా డీఎం ఉన్నారు. వీళ్ళందరూ నన్ను ప్రొటెక్ట్ చేస్తున్నారు అనే నమ్మకం ఇంకా ఘనంగా నాకు నమ్మకం స్ట్రాంగ్ అవ్వడం దానికి హెల్ప్ అయింది. అండ్ నేను నా డీఎంకి చెప్పాను. మీరు నాతో ఉన్నారు అనే నమ్మకం నాకు అంత భయం నుంచి ఇంత ధైర్యంగా మారడానికి హెల్ప్ చేసింది. థాంక్ యూ అని నా డీఎంకి చెప్పాను. ఇంకొకటి నాకు ఫీల్ అవుతుంది. ఎనర్జీ లెవెల్‌లోనే ఈయన ఉండి నాకు ఎంత హెల్ప్ చేస్తారు. ఇంత సపోర్ట్‌గా ఉంటారు. ఫిజికల్ వరల్డ్‌లో వాళ్ళు ఆహ్, నా లైఫ్‌లోకి మేనిఫెస్ట్ అయిన తర్వాత మన లైఫ్ ఒకరితో ఒకరికి ఎలా ఉంటుంది అని నాకు కొంచెం చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాను. దాని తర్వాత ఇంత ధైర్యం వచ్చేసింది. మా ఇంటి ముందు నేను వాక్ చేస్తూ ఉంటాను కదా! నా ఫ్రెండ్ 1 ఇయర్ పైన అయింది. ఒకే రోడ్‌లో ఉండేది. ఇల్లు ఖాళీ చేశారంట. తన దగ్గర నా ఫోను నంబర్ లేదు. నేను ఇల్లు తప్ప ఎక్కడికి వెళ్ళను. వెళ్తే ఇతల బయట వెళ్ళొస్తాను. కానీ ఎక్కువ నేనెక్కడికి వెళ్ళను. తను ఇల్లు ఖాళీ చేసింది అది కూడా నాకు తెలియదు. రాత్రి 9:30 కాల్ చేసింది. అది కాల్ చేసిందని నేను వాక్ చేస్తూ అలా మాట్లాడుకుంటూ ఉన్నాను. 11:45 అయిపోయింది. ఓహ్! ఇంతసేపు అయిపోయింది నేను వెళ్తాను అని ఫోన్ పెట్టి ఇంట్లో లోపలికి వచ్చేసాను. మరుసటి రోజు వాక్ చేస్తూనే ఉన్నాను. టైం పోయిందే తెలియలేదు. 12:00 అయిపోయింది. జనాలంతా ఖాళీ అయిపోయారు. పల్లెటూరు కాబట్టి 10, 10:30 కంతా లోపలికి వెళ్ళిపోతారు. 9, 9:30 కంతా వెళ్ళిపోతారు.
ఒక గ్యాంగ్ అబ్బాయిలది సింగిల్స్ అబ్బాయిలుంటారు గదా! వాళ్ళందరూ 10, 10:30 ఆ టైంకి వెళ్ళిపోతారు. నేను వాక్ చేస్తున్నా గూడా, ఈ అక్క ఎప్పుడు గూడా వాక్ చేస్తూ ఉంటుంది అని ఎవ్వరు నా జోలికి రారు. వాళ్ళ తరపున వాళ్ళు వెళ్ళిపోతారు. లోపల నుంచి వాయిసొచ్చింది. మనమందరూ నీ సేఫ్టీ కోసం ఉన్నాము. అలా అని నువ్వు కొంచెం ఎక్స్‌ట్రా చేస్తున్నావు. 12:00 జనాలు ఎవ్వరూ లేరు. ఎవరైనా నిన్ను నువ్వు ఒంటరిగా ఉంటావు. 12:00 అయినా ఉంటావు అని ఎవరైనా చూసి నలుగురు ఎతుక్కుపోతే నీ పరిస్థితి ఏంటి? నీకు కావాలా అవన్నీ? అని ఒక వాయిస్ వచ్చింది. నా డీఎం అలా అంటున్నారు. కావాలా నీకు? జస్ట్ ఇంటికి వెళ్ళు. 12:00 అయింది. ఇంకా నువ్వు రోడ్‌లో ఉన్నావు. రోడ్‌లో ఒక్కరు కూడా లేరు. అబ్బాయిలు కూడా లేదు. నువ్వు ఒక్కదానివే వెళ్తున్నావని. ఇంటి లోపలికొచ్చాను. మరుసటి రోజు రీల్ చూస్తూ ఉంటే అలాంటిదే ఒక డైలాగ్ రీల్స్‌లో. ఓహ్! అక్కడ ఇక్కడ ఇవన్నీ నిజమని మళ్ళీ నాకు ఇది నా భ్రమ కాదు. ఇవన్నీ రియాలిటీలో జరుగుతున్నాయి. ఎనర్జీ ఈజ్ రియల్ అని ఇంకా నమ్మకం ఇంకా ఒక్కొక్క ఇన్సిడెంట్ నుంచి ఇంకా స్ట్రాంగ్ అవుతూనే ఉన్నాయి. సో, భయం పడేది కూడా తప్పు. అతిగా ధైర్యం చూసేది కూడా తప్పు. ఎప్పుడు కూడా బ్యాలెన్స్డ్‌గా ఉండాలి. ఒక భగవంతుడు మన కోసం ఏదొక లిమిట్స్ అనేది పెట్టుంటారు. లిమిట్స్‌లో ఉంటే చాలా మంచిది మనకి. కొన్నిసార్లు కొన్ని లిమిట్స్‌ని దాటాల్సొస్తుంది. కొన్నిసార్లు అంత ఆహ్, ఆవశ్యకత లేదు అని నాకనిపిస్తుంది. సో, నా స్టోరీ ఇంత చెప్పింది 2 ఇయర్స్‌లో నా లైఫ్‌లో జరిగిన ఇన్ని ఇన్సిడెంట్స్ నా కంప్లీట్ భయాన్ని ఓవర్‌కమ్ చేయడానికి నాకు హెల్ప్ చేసింది. మీరు కూడా మెడిటేషన్‌లో అలా వెళ్తూ మీలోనే ఉన్న ఎన్నో భయాల్ని ఫేస్ చేయడానికొస్తుంది. మా మ్యామ్ ఇంకొకటి కూడా చెప్పారు. భయాన్ని కళ్ళలో కళ్ళు పెట్టి చూడాలి. నువ్వా? నేనా? అని ధైర్యంగా నిలబడితే మన కష్టాలకి, బాధలకి, భయానికి దేనికి కూడా మన ముందు నిలబడే ఒక ధైర్యం ఉండదు. అది వెళ్ళిపోతుంది మన లైఫ్‌లో అని. చిన్నప్పటి నుంచి నాకెక్కువ ధైర్యం. ఈ ఈ కొన్ని ప్రాబ్లమ్స్ ఉండింది గానీ, నాకు చాలా ఎక్కువ ధైర్యం. అట్ ఎ టైమ్ కొంచెం భయం కూడా. మా నాన్న భయం పెట్టారు గానీ, మా అమ్మ నాకు ధైర్యం కూడా పెట్టారు. "నువ్వు తప్పు చేయలేదంటే ఎవ్వరికీ భయపడకూడదు" అని. సో, ఆ రెండిట్లోనూ ఎప్పుడు కూడా జగల్ చేసేదాన్ని. ఇప్పుడు ఓకే. ఏదైనా కూడా ధైర్యంగా నిలబడతాను, ధైర్యంగా మాట్లాడతాను, ధైర్యంగానే ఫేస్ చేస్తాను, ఓవర్‌కమ్ అవుతూ వస్తూ ఉంటాను ముందుకు. సో, అలాగే మీరు కూడా మీ మీ భయాన్ని చూసినప్పుడు కంఫర్ట్ జోన్ నుంచి బయటకొచ్చి కొంచెం ఇలాంటి స్టెప్స్ తీసుకుంటూ వస్తే మీరు కూడా ఒకరోజు భయాన్ని ఓవర్‌కమ్ అవ్వడానికి మీకు హెల్ప్ అవుతుంది. సో, ఈ వీడియో గురించి మీకేమనిపించింది? కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. థాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో సాయంత్రం 7 గంటలకి కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్, టేక్ కేర్ బికాజ్ వి ఆర్ ఆల్ బోర్న్ ఫర్ ఎ రీజన్. బై. ఐ లవ్ యూ ఆల్.